నాకు లేమి కలుగదు. దావీదు మహారాజు యొక్క అనుభవము, తన యొక్క జీవన శైలి మనం ఇక్కడ చూస్తున్నాం. దావీదు మహారాజు ఎలా ఆరాధిస్తూ ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. మనం చెప్పగలుగుతున్నామా? నమ్ముకున్నాము అంటామే, కానీ అన్ని కొరతలే, మనలో అన్ని కొరతలే. కారణం సంపూర్ణమైనటువంటి నమ్మకం మనకు లేదు. నమ్మకం చాలా అవసరం. నమ్మువానికి సమస్తము సాధ్యమే. అది ఎంతటి కష్టమైనా సరే అవన్నీ దేవుడు చూసుకుంటాడు అన్నటువంటి ఒక దృఢ నిరీక్షణ మానవుల్లో పుడుతుందన్నమాట. అది కావాలి. దేవుడున్నాడు అనే దృక్పథంతో మనం ముందుకు సాగాలి. కాబట్టి మన పట్ల ఆయన ఉన్నాడు. ఆయన కాపరిత్వంలో మనం ఉన్నాం. కాబట్టి మనల్ని కాపాడేవాడు ఆయన అన్నాడు. ఎలాంటి కాపరి ఆయన ఎలాంటి కాపరి మనం ఒకసారి జ్ఞాపం చేసుకుందాం. చూద్దాం ఒక్కసారి వరుసగా త్వరగా చూడాలి. ఎందుకంటే ఆయన యొక్క కాపరితనాన్ని మనం ఇప్పుడు ధ్యానించబోతూ ఉన్నాం. ఎలా మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఒకటి జకర్యా గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. 13వ అధ్యాయం 8వ వచనం. దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చతురు. 7వ వచనం చదువుకుందాం. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపతిగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చేయము. చిన్నవారి మీద నేను నా హస్తముంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఒకసారి ఆలోచించాలి. ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను, ఆ తర్వాత నా సహకారి మీదను పడుము. ఖడ్గానికి చెప్తున్నాడు గొర్రెల విషయంలో. ఖడ్గం ఎక్కడ ఉంది? ఎలా ఉంటుంది ఖడ్గం ఏంటిది? అసలు ఎక్కడుంది ఈ ఖడ్గం? చూద్దాం ఒకసారి ఖడ్గం ఎక్కడుందో. దేవుని వాక్యం ఎలా ఉంటుంది? మనము కొంత జాగ్రత్తగా విని గ్రహించి అనుసరిస్తే ధన్యులమవుతాం, లేకుంటే అంతే సంగతి. 4వ అధ్యాయం 12వ వచనం. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము ఏమైనది? దేవుని వాక్యము ఎలా ఉన్నదంట? సజీవమై బలము గలదై 2 అంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉందట. చూసారా ఎలా ఉంది వాక్యము? 2 అంచుల వాడి కలిగినటువంటి ఖడ్గము. ఏమిటిది అది? వాక్యము. వాక్యంతో సెలవిస్తున్న మాట, ఖడ్గమా కాపరిని ఏం చేయాలి? హతం చేసేసాయి. గొర్రెలు చెదరిపోవాలి అంటున్నాడు. కారణం చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కాపరి మీదను సహకారి మీదను పడుము. ఏం కావాలి? గొర్రెలు చెదరిపోనట్లు కాపరిని హతము చేయము. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క చిత్తం, అది చిత్తం. ఏమంటున్నాడు? కాపరిని హతం చేయి, గొర్రెలు చెదరిపోవాలి అంటున్నాడు. కానీ దావీదు మహారాజు ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, నా దేవుడు నాకు కాపరి, ఆయన తప్ప నాకు ఇంకెవరు లేరు. కానీ జకర్యా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఏమైపోయింది? పరిస్థితి తారుమారైపోయింది, భయంకరమైపోయింది. పరిస్థితి చాలా విషమించిపోయింది. కనుక ఏమైపోయారు? అక్కడ గొర్రెలను ఎటంటే అటు తారుమారు చేసి పారేస్తాడు దేవుడు. ఎందుకని? ఏం కారణం? దేవునికి కోపం వచ్చింది కదా. ఎందుకు వచ్చింది? మనం ఆయన మాట వినడంలే.
చాలామంది ఈ రోజుల్లో బైబిల్ ఉంటుంది, మందిరం ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ బైబిల్లో లేనిది చేస్తూ ఉంటారు ఎక్కువ. చూసుకోపోండి, ఏ సంఘమైనా సరే ఎత్తుకోపోండి, ఏ సంఘమే కానీ బైబిలే మళ్ళా చదివేది వాళ్ళు కూడా. అది ఏ సంఘమైనా కానీ, ఈ సంఘమనే కాదు, ఏ సంఘమైనా సరే. ఎందుకు? స్వనీతిని ఆధారం చేసుకుంటాడు మానవుడు. వాక్యానుసారంగా నడవటానికి ఇష్టపడడు. వాక్యానుసారంగా నడవటం చాలా కష్టంగా ఉంటుంది. మాది గొప్ప అని ఎప్పుడైతే మనసులో పుట్టిందో అయిపోయింది నీ కథ. నేను గొప్ప అనేది ఎప్పుడైతే నీ హృదయంలో కలిగిందో ఎత్తిపోయినావు, నువ్వు సైతానికి లోబడిపోయినావు. లూసిఫర్ కూడా అలాగే అనుకున్నాడు. నేను కూడా సభాపర్వతం మీద దేవునితో సమానంగా కూర్చుంటాను అనుకున్నాడు. ఏమైపోయినాడు? పై నుంచి కిందకి త్రోయబడ్డాడు. ఆ సైతాను నన్ను ఏం చేస్తూ ఉంది? ఆడిస్తూ ఉంది, ఆడుకుంటా ఉంది మనతో. మనం అది ఆడినట్లు మనం ఆడుతున్నాం. దేవుడు చెప్పినట్లు ఆడడంలే మనం. మన ఇష్టమే ఇష్టం. చూసుకోండి, దేవుడు ఇష్టపడుతున్నాడా? అది న్యాయం. కానీ దేవునికి మనం లోబడం. కానీ దేవుడు మన కాపరి ఉన్నాడు. కానీ మన కొరకు ఏం చేయబడుతున్నాడు? ఖడ్గమా ఏం చేయమంటున్నాడు? కాపరిని హతము చేయము అంటున్నాడు. చూడు, వాక్యంతో ఖండిస్తున్నాడు. రెండంచుల వాడిగలిగినటువంటి ఖడ్గముతో కాపరిని హతం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు దేవుడు. హతం చేయకపోతే ఈ దిగజారిపోయినటువంటి, ఈ వేసారిపోయినటువంటి, ఈ చెదరినటువంటి అన్నిటికీ క్షమాపణ లేదు, రక్షణ లేదు. కాపరి నిజంగా. అందుకే ఆయన అన్న మాట ఏంటంటే, చూడండి దయచేసి యోహాను సువార్త 10వ అధ్యాయము, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టను. చూసారా? కాపరి ఏం చేస్తాడు? మంచి కాపరిగా ఉంటాడు. మంచి కాపరి ఏం పని చేస్తాడు? తన గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టడానికైనా సిద్ధంగా ఉంటాడు. సర్వసాధారణంగా మన కుటుంబ జీవితాన్ని ఒక్కసారి ఆలోచిస్తే, కుటుంబ యజమానుని యొక్క బాధ్యత ఏంటి? ఏమైనా సరే, ఏదైనా చేయాలి, ఎట్లయినా చేయాలి. కుటుంబాన్ని ఏం చేయాలి? పోషించాలి. కుటుంబాన్ని పోషించాలి అండి. ఇది కాపరిత్వం, యజమానునికి ఉన్నటువంటి బాధ్యత. వాటిని అనుసరించలేనటువంటి దౌర్భాగ్య స్థితి అనుభవించే కాపరులు నిష్ప్రయోజనం. బాడిగకు వచ్చిన వాళ్ళు వాళ్ళంతా జీతగాడే. కాబట్టి కుటుంబ యజమానుడు ఎలా ఉంటాడు? కాపరత్వం కలిగి ఉంటాడు. తన భార్య కానీ తన పిల్లలు కానీ ఎలా ఉండాలని కోరుకుంటాడు? శుభ్రంగా ఉండాలా, ఆరోగ్యంగా ఉండాలా, అవసరతలను తీర్చబడాలా, వాటన్నిటికీ బాధ్యత నేనే అన్నటువంటి బాధ్యతను అనుభవిస్తాడు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఎంత బాధ అయినా, ఎంత ప్రాణ సంకటమైనా భరించడానికి ఇష్టపడతాడు. ఎవరి కోసం? కుటుంబం కోసం. కాపరిదే పని. సంఘం కోసం చేయవలసినటువంటి బాధ్యత. సంఘ కాపరిగా సంఘం కోసము పడవలసినటువంటి బాధ్యత. ఇది గ్రహించక ఈ రోజుల్లో కాపరులు ఎలా అయిపోయినారు అంటే, తనకు నీట్గా అన్ని వసతులు ఉంటేనే సరిగ్గా ఉంటుంది, లేకపోతే పరిస్థితి అంతా తారుమారే. ఈ రోజుల్లో కాపరులు అలా అయిపోయారు. ఈ రోజుల్లో చాలామంది కుటుంబాల్లో భర్తలు కూడా అలాగే అయిపోయారు. ఏం చేస్తాం? బాధ్యత లేని జీవితం, కాపరత్వం యొక్క అర్థము తెలియనటువంటి బ్రతుకు. దానివల్ల కుటుంబాలు ఎంతో బాధపడుతూ ఉంటాయి, ఇబ్బందులు గురైపోతూ ఉంటాయి. ఈరోజు పెళ్లి చేసుకొని ఇడిచిపెట్టిన వాళ్ళు ఎంతమంది, పిల్లలుండి కూడా వదిలిపెట్టిన వాళ్ళు ఎంతమంది బాధపడుతున్నారు ఈరోజు. ఒకవేళ
కుటుంబంలో భర్త చనిపోయినట్లయితే విధవరాలు పిల్లలతో ఎలా జీవితాన్ని గడపాలో ఒకసారి ఆలోచించండి. గౌరవం ఉంటుందంటారా? ఉండదండి. పొరపాటు పడద్దు ఎవరు కూడా. భర్త యొక్క ప్రాధాన్యత, కాపరి యొక్క ప్రాధాన్యత అది. కాబట్టి దేవుడు అంటున్నాడు ఇక్కడ, ప్రాణము పెట్టుతాను అంటూ ఉన్నాడు. నిజమైన కాపరి ఏం చేస్తాడు? తన ప్రాణం పెడతాడు. కొందరు తండ్రి ఒకవేళ చిన్నతనంలో చనిపోయాడు అనుకో, ఇంట్లో పెద్ద కుమారుడు కానీ పెద్ద కుమార్తె కానీ ఏం చేస్తారు తెలుసా? భార్యనంతా భరించడానికి ఇష్టపడతారు కొందరు. నా ఫ్రెండ్ ఒకతను అట్లే ఉండే పాపం. ఆయనకు 2 తమ్ముళ్ళు 2 చెల్లెళ్ళు. తల్లిదండ్రి చిన్నతనాన్నే చనిపోయారు. పెద్ద ఆయన మిలిటరీలో చేరాడు, రెండో ఆయన కూడా మిలిటరీలో చేరాడు. కానీ పెద్ద ఆయన ఏం చేశాడు? ముందు పెద్ద చెల్లికి పెళ్లి చేశాడు, తర్వాత పెద్ద తమ్మునికి పెళ్లి చేశాడు, తర్వాత చిన్న చెల్లికి పెళ్లి చేశాడు, తర్వాత చిన్న తమ్మునికి పెళ్లి చేశాడు, ఆ తర్వాత ఆయన చేసుకున్నాడండి. ఎంత బాధ్యత! అర్థమవుతుందా మనకేమైనా? అది దేవుని యొక్క ప్రణాళిక. బాధ్యతను అనుసరించకుండా, భారాన్ని భరించకుండా చాలా పొడుగ్గా చెప్పుకుంటుంటారు చాలామంది. ఏం ప్రయోజనం అండి దానివల్ల? ఏం ప్రయోజనం లేదు. యేసయ్య మన కాపరి, మన యొక్క కుటుంబ యజమానుడండి, మన సంఘ కాపరి, మన సంఘానికి భర్త. ఆయన కాపుదలలో మనం ఉంటే ఎంత ఎంత నెమ్మదిగా ఉండగలం. ఆయన కాపుదలలో ఉండం కాబట్టి పరిపరి విధాలుగా మనము దిక్కులు చూస్తూ ఉంటాం. దిక్కులు చూసేవాడు ఖచ్చితంగా ఏమైపోతాడు? మునిగిపోతాడు. లోకంలో ఏమైపోతాడు? మునిగిపోతాడు. వాడు బయటికి రాలేడు. పేతురు అన్నాడు, ప్రభువా నన్ను కూడా నీ దగ్గరికి రావాలనింది, సముద్రంలో నడవాలనింది అన్నాడు. రా అన్నాడు, అంతే. విశ్వాసం 2 అడుగులు 3 అడుగులు వేసాడు. ఏమైపోయాడు? అయ్యా దిక్కులు చూశాడు. దిక్కులు ఏమైపోయినాడు? మునిగిపోసాగాడు. ప్రభువా ప్రభువా నన్ను కాపాడన్నాడు. కాపరి కాపాడుతాడు ఖచ్చితంగా. వెంటనే చేయి పెట్టుకొని పైకి లాగాడు. ఏమన్నాడు? చాలా గట్టినివి, నువ్వు ధైర్యంగా వచ్చినావు అన్నాడా? అల్ప విశ్వాసి అన్నాడు. ఏమన్నాడు? అల్ప విశ్వాసి. విశ్వాసం కోల్పోయావు నువ్వు, నా వైపు చూడటం మర్చిపోయావు నువ్వు. ఆ స్థితిని అబ్రహాంతో మాట్లాడాడు దేవుడు. అబ్రహాంతో మాట్లాడాడు. ఆదికాండం 22లో ఏమంటాడు? అబ్రహామా ఏం చేయాలి ఇప్పుడు? ఒక్కడై ఉన్న నీ కుమారుడు, నువ్వెంతగానో ప్రేమించినటువంటి నీ కుమారుడు ఏం చేయాలి? నేను చూపించబోవా ఎత్తైనటువంటి కొండపైకి. ఏ కొండ? మోరియా కొండ. అక్కడికి వెళ్ళి ఎత్తైన శిఖరం పైకి వెళ్ళి నీ కొడుకుని ఏం చేయాలి ఇప్పుడు? నా కొరకు దహన బలి చేయి అన్నాడు. బలి అర్పించాలి, బలి అర్పించాలి. అదే సత్యాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఏమంటారంటే, మొదటి 10 అధ్యాయాలు రోమాపత్రికలో మొదటి 11 అధ్యాయాలు ఆ బలిని గురించే ప్రస్తావించాడు. దాన్ని మనం చదవటం లే సరిగా. నేను దాన్ని రోజు ధ్యానిస్తూ ఉంటానండి. ఆ బలి ఎలా ఉంటుంది? ఆ బలియాగ జీవితం ఎలా ఉంటుంది? ఆ తరువాత ఆయన అంటాడు, కాబట్టి అంటాడు. చూడండి 12వ అధ్యాయంలో ఏమంటాడు? రోమపత్రిక 12:1. 12:1 అన్నాడు. 12:1లో ఏమనింది? మొట్టమొదట
చాలు, కాబట్టి అన్నాడు. కాబట్టి అంటే అర్థం ఏంటి అసలు? ఏమని అర్థం? ముందు ఏదో కథ జరిగింది అని అర్థం. అదంతా అట్లా జరిగింది కాబట్టి అని అర్థం. ఆ విధంగా విషయాలన్నీ జరిగినాయి కాబట్టి అన్నాడు. చదువుకున్న వాళ్ళకి బాగా తెలుసు కాబట్టి అని. ఎక్కడుంటుంది కాబట్టి అనే పదం? ఎవరు చెప్తారు? చదువుకున్న వాళ్ళు చెప్పాలి. ఎక్కడన్నా ఉపయోగిస్తారా? 10th క్లాస్ ఎక్కడన్నా ఉందే? నేను ఎప్పుడు చదివినానంటే 70 సంవత్సరం, 70 సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు అయితే అంది నేను చదివి. 60 సంవత్సరాలు దాటిపోయింది. 60 సంవత్సరాలు అయిందనుకో. 10వ తరగతి ఒక లెక్క చేస్తారు. లెక్క చేసుకుంటా వస్తారు. లాస్ట్లో ఏమంటారు? ఆన్సర్కి ముందు ఒక లైన్ వస్తుంది. దాన్ని ఏమంటారు? ఆడేం చేస్తారు? లేదా ఇప్పుడు అది ఖచ్చితంగా ఉంటుంది. దేర్ఫోర్ అంటారు. అంటారా లేదా? దేర్ఫోర్ను దేర్ఫోర్ అని రాయరు. ఏమని రాస్తారు? దాన్ని 3 సుక్కలు పెడతారట. పిల్లప్పుడు చదివినానండి. 3 సుక్కలు పెట్టారంటే అర్థమేమని? ఇదంతా కరెక్ట్గానే ఉంది కాబట్టి ఇది ఆన్సర్ అంటారు. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు కూడా 12వ అధ్యాయంలో మొట్టమొదటిగా ఏమంటున్నాడు అంటే కాబట్టి అన్నాడు. కాబట్టి ఏంది? కాబట్టి బలి అంతా అర్పించినటువంటి జీవితము. యేసు ప్రభు నీ కొరకు నా కొరకు బలి అర్పించాడు. మన మంచి కాపురి అయినటువంటి యేసయ్య మన కొరకు ప్రాణం అర్పించాడు. కలవరి శిలువను అనుభవించాడు, రక్తం కార్చాడు. కాబట్టి ఏం చేయాలి? మరి ఏం చేయాలి? చూడు ఏమంటున్నాడు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగము. ఎలాంటి యాగం కావాలి దేవునికి? పరిశుద్ధమైంది కావాలా? సజీవ యాగం కావాలి. చచ్చిపోయింది వద్దు అన్నాడు, సజీవం కావాలి అన్నాడు. సజీవంగా యాగం చేయాలి అన్నాడు. అబ్రహాము ఏం చేశాడు? తన ప్రియ కుమారుని ఎంతగానో గాఢంగా ప్రేమించాడు. 100 సంవత్సరాలలో పుట్టబడినటువంటి కుమారుని తీసుకుని దేవుడు చెప్పగానే తూచా తప్పకుండా కొండకు వెళ్ళడం ప్రారంభించాడు. కానీ దేవుడు గ్రహించింది ఏంది అంటే, హృదయ రహస్యాలు ఎరిగినటువంటి మన దేవుడు అబ్రహాములో ఏం గ్రహించాడు అంటే, కొడుకు పైన చాలా మిక్కటమైనటువంటి ప్రేమ అధికమై ఉంది అని గ్రహించాడు. ఈరోజు మనం కూడా మన పిల్లల విషయంలో చాలామంది నా బిడ్డలు, నా కొడుతులు, నా కుమారులు అని ఎక్కువ ఉంటుంది. కాదనిలా, ఉండాలి. అయినా దేవుని కంటే ఎక్కువ ఉండకూడదు అంటాడు దేవుడు. ఎందుకంటే పిల్లలు ఇచ్చింది ఆ దేవుడే, నీకు డబ్బు ఇచ్చింది ఆ దేవుడే, నీకు ఉద్యోగం ఇచ్చింది ఆ దేవుడే, నిన్ను పోషిస్తాడేది ఆ దేవుడే, నీ కొరకు ప్రాణం పెట్టింది ఆ దేవుడే, నీకు ప్రాణం ఇచ్చింది ఆ దేవుడే. ఆయన విడిచిపెట్టి వీళ్ళపైన అంత మోసా నీకు? ఆలోచించండి. అది దేవుడు కోరుకున్నది. కాబట్టి పరిశుద్ధమును సజీవమునైన ఏమంటాడు? దేవునికి అనుకూలమైనటువంటిది ఏం కావాలి? సజీవ యాగం కావాలి అంటున్నాడు. పరిశుద్ధంగా ఉండాలి నువ్వు. ఇంకేం కావాలి? అనుకూలంగా ఉండాలి దేవునితో. ఇంకేం కావాలి? సజీవ యాగమై ఉండాలి. దేవునికి నువ్వు సమర్పించుకోవలసినటువంటి ఎంతైనా అవసరం ఉంది అని చెప్తున్నాడు దేవుడు. ఆలోచించు ఒకసారి. నువ్వు ఎంత మాత్రం ఉన్నావు? నీ కోరికలతోనే చచ్చిపోతున్నావా? నీ దురాలోచనతోనే నువ్వు నీ జీవితాన్ని గడుపుకుంటూ ఏడదేవుడు అంటే దేవుని నువ్వు వేలు విడి చూపిస్తున్నావా? ఒకసారి ఆలోచించు. నీ దేవుడు నీకు ప్రాణం ఇవ్వకపోతే, నీ దేవుడు నిన్ను బ్రతికించకపోతే ఈనాడు ఇక్కడ ఉండలేవా? ఉందా నీకు అర్హత?
అలాంటి దేవుని తపలు పడతారు చాలామంది, దౌర్భాగ్యులు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, కాబట్టి పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా ఏం చేయాలి? మీ శరీరములను ఏం చేయాలి? మన శరీరాలను ఆయనకు సమర్పించుకోవాలి. ఎందుకంటే శరీర క్రియలు నిన్ను దూరం చేస్తూ ఉంది ఆయనకు. కాబట్టి నీ శరీరాన్ని మొట్టమొదట ఏం చేయాలి? నీ దేవునికి అప్పగించు. అదిలే శరీరంతో నేను నాది, నా కథ, వాందేంది, వీందేంది, వాంది చెత్త, వింది, ఇలాంటి శరీరపు క్రియలు కలిగినటువంటి నీ జీవితాన్ని దేవుడు అంటున్నాడు, ముందు నాకు అది సమర్పించు. అనుకూలంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, దాన్ని మనం నాకు అర్పించు అంటున్నాడు. అట్టి జీవితం మన యేసయ్య ఏం చేశాడు చూద్దాం. ఆ మాటను ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం ముందు చదువుకుందాం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయ్యుండి, ఎట్లన్నాడంట ఆయన యేసయ్య? దేవుని స్వరూపము. మీరు చెప్పండి, మనిషి స్వరూపం ఎలా ఉంటుందో? మనిషి స్వరూపం ఎలా ఉంటుంది? ఎన్నిసార్లు చెప్పింటాను. దేవుని స్వరూపమే మనిషికి ఇచ్చాడు దేవుడు. ఆదికాండము 1వ అధ్యాయంలో చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడతాడండి. చూడండి దయచేసి, ఎన్నిసార్లు చెప్పాలి మీకు? బాబా చూడండి దయచేసి 1వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. ఎవరిది ఇచ్చాడు ఈ స్వరూపం? ఎవరిది? మన అబ్బది కాదు, మన తాతది కాదు, మన ఆయనది కాదు, మా అమ్మది కాదు, దేవుడు ఇచ్చాడండి మనకు. దేవుని స్వరూపం ఇది. ఈ స్వరూపాన్ని నువ్వు ప్రేమించేది నేర్చుకోవాలా. ఈ స్వరూపాన్ని నువ్వు దేవుని యందు ప్రేమించాలి. దేవుడు నీకు ఇచ్చాడు. స్వరూపాన్ని ప్రేమించడం అంటే పొద్దున లేచిన నుంచి లిప్స్టిక్ కొట్టుకోవడం కాదు, పౌడర్లు వేసుకోవడము, సునోలు కొట్టుకోవడము, సబ్బు రుద్దుకోవడం కాదు. ఈ శరీరము పరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగి పరిశుద్ధమైనటువంటి క్రియలు చేసేదిగా ఉండాలి ఈ శరీరం, ఈ స్వరూపం. సెంటు కొట్టుకోవడానికి కాదు ఇది. ఈ సత్యాన్ని మనం ఎరగాలి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను మనం గుర్తిస్తే ఎంతో ధన్యులమవుతాం. ఒక్క మాటలోనే ఎంత టైం అయిపోయింది ఇప్పుడు. ఎలాంటి కాపరి? ఏమన్నాడైనా? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. ఎలాంటి గొర్రెలు? అలాగే ఇంకొకసారి జ్ఞాపం చేసుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం ఒకసారి. 10:18. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము కలదు. నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితినా నేను. చూసారా? తండ్రి వలన ఆజ్ఞను మనం పొందటం నేర్చుకోవాలి. నీ శరీరాన్ని దేవునికి అప్పగించు. నీ శరీరాన్ని దేవునికి అప్పగించు. ఎందుకు? దేవుని వాత్సల్యమును బట్టి అంటున్నాడు. అది ఏదో కాదు, దేవుని యొక్క కృపా బాహుల్యమును బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని చిత్తాన్ని బట్టి నీ శరీరాన్ని నీ దేవునికి అప్పగించు. ముందు ఎవడు అప్పగించాడు? అందరూ బైబిల్ చేతిలో ఉంటాయి, అందరూ ఆరాధనలు చేస్తారు, అందరూ ప్రార్థనలు చేస్తారు, అందరూ కన్నీరు గారుస్తారు. శరీరాన్ని అప్పగించలేరు. చాలామంది 100కి 99 శరీరాన్ని దేవునికి అప్పగించలేరు. క్లియర్గా చెప్తున్నాను. అందరూ పైపోతా వస్తారు, పైపోతా. దానివల్ల ఆత్మీయత ఏమైపోయింది? అడుగంటిపోయింది. కానీ మన దేవుడు వదలలే.
తన శరీరాన్ని ఏం చేశాడు? నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువ పైన శరీరాన్ని అప్పగించేసినాడు. ఆయనకు తెలుసు తండ్రి ఆజ్ఞను సంపూర్ణంగా శిరసావహించాడు, ఆజ్ఞను పాటించాడు. కాబట్టి ఆయనకు స్వతంత్రం వచ్చింది. ఆ ప్రాణాన్ని ఇవ్వటానికి, ప్రాణాన్ని మరణాన్ని తీసుకోవటానికి నాకు అధికారం ఉంది. నా తండ్రి నాకు ఇచ్చాడు, నీకు ఇచ్చాడు. కానీ నువ్వు ఏం చేసుకుంటున్నావు? వినియోగించుకోలే, నీ చేత కాలే. ఒకరోజు నేను రాత్రిపూట నేను నాగసానిపల్లె నుంచి కాజీపేట వస్తున్నా. రాత్రిలో దాదాపు 9 గంటల తర్వాత బయలుదేరాను ఆల్ నైట్ ప్రేయర్ కోసం. 10 గంటలకు స్టార్ట్ అవుతుంది కాజీపేటలో ప్రార్థన. ఒక సైకిల్ కాదు, నా దగ్గర 2 సైకిల్ ఉన్నాయి. ఒక సైకిల్ నడపాలి, ఒక సైకిల్ పట్టుకోవాలి. అంతకుముందు వేరే సేవకులు వచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయినారు, వాళ్ళు తీసుకోలేకుండా పోయినారు. కాబట్టి అది వాపస్ రిటర్న్ ఇవ్వాలి కనుక నేను ఆ సైకిల్ పట్టుకుని వస్తున్నాను. మీరు చూసే ఉంటారు, నాసన్పల్లి నుంచి కాజీపేట వచ్చేటప్పుడు ఎట్లుంది రోడ్డు చూసారా? ఎప్పుడన్నా రోడ్లో పోయినారా? డౌన్ ఇట్లా పూర్తిగా లోయ. అది భయంకరమైనటువంటి ప్రమాదమైన లోయ. అది మామూలుది కాదు. ఎంతోమంది మర్డర్ చేసి శవాలను అక్కడ బారేస్తారు తీసుకుపోయి. అలాంటి లోయ అది. నైట్లో వస్తున్నాను ఒక్కని, ఎవరితో చెప్పలే, ఒక్కని వచ్చేసినాను. వచ్చేసి వస్తున్నాను, డౌన్లో 2 సైకిళ్ళు కంట్రోల్ కాలే, పడ్డాను. ఏడబడ్డాను తెలుసా? ఈ వారన కొంచెం అవతల, ఒక అడుగు అవతల పడితే గుంతలు, మొత్తం గుంత. ఇవలనే పడ్డా, అయితే కొంచెం అవతల పడితే పోయింది. ఇవలనే పడ్డా, పూర్తి కంప, అంతా కంపలో పడిపోయినా. నేను అనుకున్న మొత్తం శరీరం అంతా ముళ్ళు ముళ్ళు ఉంటుంది. అబ్బా ప్రభా అనుకొని ఎస్ఐఆర్ని ఇష్టం. నేనైతే ప్రార్థనకి వెళ్తున్నాను, ఆల్ నైట్ ప్రేయర్కి వెళ్తున్నాను. ఈ సైకిల్ వదిలిపెట్టి వెళ్ళారు, ఇది నాకు బాధ్యత ఇవ్వాలి అని దేవుని జ్ఞాపకం చేసుకున్నాను. లేసాను, ఏమన్నా కానీ నేను లేసాను, ఏం చూసుకోలేదు. అది ఇప్పుడు ఏం కనిస్తుంది నాకు, ఏం కనపడదు. ఇక పోయినాను, మళ్ళీ ఎక్కినాను. మళ్ళీ ఒక 10 అడుగులు ఎక్కడమే ఆలస్యం, మళ్ళీ పడ్డా. ఏం అసలు ఇట్లా చేయి పడుతుందా, ఏంలో ఇరిగిపోతుందో ఏమో, ఏం తెలియదు. కానీ ఏం కాలే. మళ్ళీ ఎక్కినా, మళ్ళీ ఎక్కితే 3సారి మళ్ళీ పడ్డా. ఆ రాత్రిలో ఎవ్వడు లేడు, నాకు ఎత్తేవాడు లేడు, కనీసం అయ్యో అనేవాడు లేడు, తగిలేవాడు లేడు. ఇంకా కాదని లేచిన. 3సారి లేచి 2 సైకిళ్ళు పట్టుకొని నడుచుకుంటూ వచ్చిన లాస్ట్ వరకు, కిందికి దిగేంత వరకు నడుచుకుంటూ వచ్చి అక్కడ కాలువలో నీళ్లు పోతా ఉంటే ఈ వాచ్ తీసి ఆడ పెట్టి, గట్టన పెట్టి చేతులు కడుక్కొని వాచ్ ఆడనే మర్చిపోయి వచ్చేసిన. నేను వదిలేసిన. మొట్టమొదటి వాచ్ హెన్రీ సాండర్స్ అని, నాది కొత్త వాచ్. అప్పుడు నేను ఆర్మీలో ఉండగా తీసుకున్నది. వచ్చేసిన. వచ్చిన తర్వాత మందిరానికి వచ్చినాక అరే వాచ్ పోయింది అనుకున్నా. ఏం చేస్తాం, ఆయనప్పుడు మళ్ళా ఎడబోతాం. ఇంకా రాత్రిలో పోలే. ఇక చీకట్లోనే బయలుదేరినా. మళ్ళీ ఆ ప్రార్థన అయిపోతానే బయలుదేరినా. నెక్స్ట్ డే మార్నింగ్ సర్వీస్, ఆదివారం బయలుదేరాను. వస్తున్నా, చూసినాడా లేదు, ఎవరో ఒకరు వచ్చింటారు, తీసుకెళ్ళింటారు. మన దేశం అలాంటి దేశం కదా. అదే కొన్ని పాశ్చాత్య దేశాలలో ఏ వస్తువు ఎక్కడ పడినా అక్కడే ఉంటుందట. మళ్ళీ అంతా తిరుక్కొని వచ్చి అడిగి వస్తే అన్నీ ఉంటుందంట. ఎంత గొప్ప విషయం. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియా, మన పాస్టర్ చాలామంది పోయారు. లగేజ్ ఆడబెట్టేసి వెళ్ళిపోతాడంట, అంతే. లేకపోతే మళ్ళీ వచ్చి ఎవరో ఒకరు వచ్చి తీసుకొని వెళ్ళిపోతారట. మన దేశం అయితే ఒరే ఎవడో వదిలిపెట్టిపోయినాడు, వెనక ముందు రైట్ లెఫ్ట్ చూడడమే, ఎత్తుకొని పోవడమే, అంతే కదా. కానీ ఆ పని చేయలే. కానీ మన దేశం అలాంటిది. అయినా ఆ రోజు
ఎక్కడే కానీ ముళ్ళు కుచ్చుకొని రక్తం కానీ యాన్నే కానీ నాకు ఏమీ జరగలేదండి. దేవునికి స్తోత్రం. తెల్లవారేళ్ళకి మళ్ళీ మందిరంలో చేరినా. చెప్పిన ఇట్లా పరిస్థితిని, అయ్యో అక్కడ పడిన వ్యక్తి ఇంతవరకు ఎవడు కూడా బ్రతకలేదంట. చూడండి, మరి అక్కడ కింద పడితే ఎవడు బ్రతకలే ఇంతవరకు. ఆ దేవుని మహాకృప ఈరోజు మీ ముందు నిలబడటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఆ వ్యాలీ, ఆ లోయ ఎట్లుంటుందంటే భయంకరమైన పరిస్థితి. కనుక మహాకాపరి మనల్ని కాపుదల చేస్తూ ఉన్నాడు. కొండల్లో, లోయల్లో, గుట్టల్లో, చేమల్లో, ఎక్కడైనా సరే మన దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. అట్టి కాపరిని నిజంగా మనం ఎలా ఆరాధించాలో ఒక్కసారి ఆలోచించండి. మీరు అనుకుంటుంటారు మాకెన్నో కష్టాలు. ఏం కష్టాలు భరించారు మీకు తెలుసా? చిన్న ఉదాహరణ చెప్తాను. నేను సేవ చేస్తున్నాను. నా భార్య పిల్లలు మైదుకూరులో ఉన్నారు. నేను నాగసానిపల్లిలో సేవ చేస్తున్నాను. అక్కడ ఎవరెవరు ఉంటారంటే, ఎక్కువగా ఉండేది ఎవరు అంటే, ఈ ప్రక్క గొల్లోళ్ళు ఉంటారు, ఈ ప్రక్క సుగాలోళ్ళు ఉంటారు, ఈ ప్రక్క వడ్డె వాళ్ళు ఉంటారు, అటు ప్రక్క మాలా మాదిగా ఎస్సీ ఉంటారు, అటు ప్రక్క పోతే ఏమంటారు గొల్లోళ్ళు ప్లస్ రెడ్డి బల్జా ఉంటారు. అది కథ, ఆడుండే పరిస్థితి. అయితే నేను ఎప్పుడైతే ప్రారంభించినానో అక్కడికి వస్తారు కూర్చొని. అప్పుడు పరిస్థితి ఏంటిదంటే పావలాలు, 10 పైసలు, ఏమి కానుకలు, పావలాలు 10 పైసలు వేసేవాళ్ళు. అట్లా విసిరేస్తారే, ఆ టైప్ అనమాట అది. అలాంటి మరి విగ్రహారాధన పరిస్థితి అది. అలాంటి పరిస్థితిలో అక్కడ సేవను ప్రారంభించాను. దేవుడు నన్ను అక్కడ వాడుకున్నాడు. తినడానికి తిండి లేదు. ఇంటి నుంచి నేను తెచ్చుకోవటం నాకు గొప్పతనం కాదు కదా. దేవుని పనిలో ఉన్నాను, దేవుడే ఇవ్వాలి నాకు. పెద్ద ఆయన వచ్చినాడు, నాయనా చాలా చిక్కిపోయినావు, చాలా సన్నగా అయిపోయినావు, బాగుండదు నాయనా, నేను ఒక బస్తా బియ్యం పంపిస్తానైనా అన్నాడు కాజీపేట నుంచి. నో అన్నా, అవసరం లేదన్నా, అవసరం లేదు. మరి ఏం తిని సేవ చేశాను నేను? ఒకవేళ కొంచెం ఏమైనా బియ్యం ఉంటే ఏం చేస్తాను తెలుసా? పొద్దున్నే గంజి చేస్తాను. నేనే చేసుకుంటా, వేరే వాళ్ళకి ఇవ్వను చేతికి. మందిరంలోనే గంజి చేసుకొని పొద్దున ఒక గ్లాసు, మధ్యాహ్నం ఒక గ్లాసు, సాయంత్రం ఒక గ్లాసు తాగేవాడిని. సేవ నిన్న జ్ఞాపకం వచ్చింది నాకు. అది నా పరిచయం నిన్న సేవకుల మీటింగ్లో. అలా సేవ చేశానండి. ఏది కష్టం? మీరు చెప్పండి. ఈరోజు సేవకులు అట్లా చేయడానికి ఇష్టపడతారా ఎవరైనా? అబ్బా లగ్జరీగా ఉండాలా, కారు ఉండాలా, మనీ ఉండాలా, హోదా ఉండాలా, ఒకడు వెనకమ్మడి ఉండాలా, ఒకడు బైబిల్ పట్టుకోవాలా, ఒకడు సంచి పట్టుకోవాలా, రకరకాల సేవకులు తయారైపోయినారు ఇప్పుడు. కానీ అది కాదు సేవ. తన ప్రాణాన్ని బలి అర్పించాలి, నీ శరీరాన్ని దేవునికి అప్పగించాలి. అది దేవునికి ఇష్టమైనటువంటి ఆరాధన. ఇష్టమైనటువంటి ఆరాధన. ఆరాధిస్తున్నావా? పెదవులతో చెప్పేది కాదు ఆరాధన, క్రియను చూపించేది ఆరాధన. అప్పగించుకో. గంట కొట్టేది కాదు ఆరాధన, మైక్లో వాగేది కాదు ఆరాధన. నువ్వు నీ దేవునికి అప్పగించు. ప్రయాసపడుతున్నావా? ఆ తర్వాత ఎన్ని గ్రామాలు, ఏ టైంలో అన్న తింటానో, ఏ టైంలో రెస్ట్ చేస్తానో నాకే తెలియదు. ఎన్ని గ్రామాలు తిరిగినాను. అక్కడ ఉన్నప్పుడే వీళ్ళ గ్రామానికి కూడా వెళ్ళాను. అక్కడున్నప్పుడే వీళ్ళ గ్రామంలో కొట్టడానికి వచ్చారు.
అయితే దేవుడు అడ్డుకున్నాడు, వేరే వాళ్ళకి అడ్డం పెట్టాడు. రే ఎక్కడ రాను పోయేది, ఏది ఇటుకొచ్చి మనకు చెప్పేది, మనకు తెలుసు, మన 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 చర్చిలే, మన ఫాదర్లే అంటున్నారు వాళ్ళు. తాగి నువ్వు పోరా, నీకు మర్యాద లేదు అసలు, ఏం తప్పు చెప్తాడా నీకేమన్నా అని దండించినారు, ఖండించినారు. లాస్ట్కు 2 దెబ్బలు వేసి పంపించినారు వాళ్ళని. ఆ తర్వాత ఏం చేశారు తెలుసా, వీళ్ళ ఊర్లోనే మాకు భోజనం తయారు చేశారు. అయ్యా మేము భోజనం తయారు చేస్తాం, మీరు ఇక్కడే భోజనం చేసిపోండి అన్నారు. ఎవరెవరు ఉన్నారు నాతో తెలుసా? గొల్లోళ్ళు ఉన్నారు, వడ్డేళ్ళు ఉన్నారు, సుగాలోళ్ళు ఉన్నారు, ఉప్పరోళ్ళు కూడా ఉన్నారు, ఒక ఫ్యామిలీ, రెడ్డి కూడా ఒక ఫ్యామిలీ ఉంది. అందరం అక్కడ భోంచేసి వచ్చాం. ఉదాహరణ చెప్తున్నా, జరిగిన సంఘటన, దేవునికి ఇష్టమైన ఆరాధన. కాబట్టి కాపరి ఏం చేస్తాడంటే తన గొర్రెల కొరకు తన ప్రాణం పెడతాడు. రాత్రి 10 గంటలకు వస్తాం, నడుచుకుంటూ వస్తాం రోడ్లంబడి, వాళ్ళకు ఆహారం సిద్ధపరచాల, కాపరి బాధ్యత. వెళ్ళేటప్పుడే బిస్కెట్ ప్యాకెట్లు అవన్నీ సంచిలో పెట్టుకొని పోతాను నేను, వాళ్ళకి తెలియకుండానే. నా బాధ్యత, కుటుంబంలో ఒక తండ్రి బాధ్యత. నేను పడినట్లు, నేను ఇబ్బంది కలిగినట్లు, నేను ఇబ్బందుల పాలైనట్లు నా బిడ్డలు కాకూడదనే ఆశ ఉంటుంది ఏ తండ్రికైనా. అదే అనుభవించాను నేను. కష్టం ఏదో వాళ్ళకి తెలియదు. సేవ అంటే ఏదో లగ్జరీగా తిరగడము, పాస్టర్ అమ్మ బా ఏంది పెళ్లి కొడుకు పెళ్లి కూతురులాగా దిగడం కాదు. నా సేవకునిలాగా జీవించటం. కాబట్టి మన బ్రతుకును ఒకే మాటతోనే ఇంత టైం అయిపోయింది. గనుక అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు? ఎవడునూ నా ప్రాణము తీసుకొనడు. చూసారా, ఎవడు తీసుకోలేడు. నువ్వు ప్రభువులో ఉంటే ఎవడు తీసుకోలేడు. ప్రభువులో ఉన్నాను, ఎవడేం చేయలే. పల్లెలన్నీ గంట కొట్టాను. ఊరికి పోతే కొడతారన్నారు, ఏ ఊరిలో కొట్టలే. ఒక్క గ్రామంలోనే ఎదురు తిరిగారు, నన్ను ఇట్లా దొబ్బాడు ఒకడొచ్చి, అదే రూట్లోనే, అక్కడే 10,000 రూట్లో ఇట్లా దొబ్బాడు, జాండ్లవరం అవతల. సరే నేను నిలబడ్డాను. సరే ఇంకా రాములే, ఇక్కడే చిన్న ప్రాన్ చేసుకొని వెళ్తానులే అన్నాను. ప్రాన్ చేశాను, వచ్చాను అంతే. తెల్లవరాలకు మనిషి వచ్చాడు నా దగ్గరికి. అయ్యా బాబయ్యా ఏం నాయన, ఏం బాబు అంటే, అయ్యా నేను నీ మీద చెయ్యేసి తప్పినాడు చూడయ్యా, వాడు యాక్సిడెంట్ అయిపోయి కాలు ఇరిగిపోయిందయ్యా తెల్లవరాలకు అని అంటున్నాడు. అంటే నేను కావాలని కోరలే, నేనేం కోరలే. ఆ తర్వాత మళ్ళీ వారానికి అక్కడికే వెళ్ళాను, జీప్ తీసుకొని పోయినా. మళ్ళీ ఎవడైనా ఆప్షన్ చేయాలి. అందరు కూర్చున్నారు ఆ బండ మీద. మామూలుగా పల్లెటూళ్ళలో ఒక రచ్చబండలాగా ఉంటుంది కదా, అక్కడ కూర్చుంటారు పెద్దలందరూ, అక్కడ కూర్చున్నారు అంతా. మళ్ళీ నెక్స్ట్ వీక్లో అదే గ్రామంలోనికి పోయినాను స్వార్థ చేసుకుంటా. ఎవడు ఆక్షేపం చేయలే, చూస్తున్నారంతా. పత్రికలు అందరికీ పంచినాం. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడండి. మన జీవితంలో మనం చేయలేక శరీరాన్ని దాచిపెట్టుకుంటాం, శరీరాన్ని దేవునికి అప్పగించాం. సో అబ్రహాం కూడా తన కుమారుని విషయంలో నిజంగా ఎంతో ప్రేమించాడు కదా. ఒక్కడే కొడుకు, పాపము 100 ఏళ్ళకు ఒక కొడుకు పుట్టినాడంటే ఎంత ప్రేమ ఉంటుంది. కానీ ఏం చేశాడు దేవుడు? తీసుకుపోయి బలి అన్నాడు. ఎందుకంటే శరీరంలో పడిపోతున్నాడు మనోడు, కొడుకు ప్రేమలో పడిపోతున్నాడు, మన మర్చిపోతాడని తెలిసిపోయింది దేవునికి. ఆజ్ఞవగానే పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. వెంటనే తనలో ఉన్న కుమారుడు ఏమైపోయినాడు? తీసి పారవేయబడ్డాడు. హృదయంలో నుంచి బయటకు వచ్చేసాడు, కత్తి ఎత్తినాడు అంతే. ఏమంటారు? మనలో ఉందంటారా త్యాగం? ఆలోచించండి. చెప్తే చాలా ఉంది, టైం ఎక్కువైపోయింది. కాబట్టి మన జీవితంలో ఈ సత్యాన్ని మనం ఎరిగి ఒక మాట జ్ఞాపం చేసుకొని ముగిస్తాను. యోహాను మొదటి పత్రిక 3వ
అధ్యాయము 16వ వచనం, మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఆయన మన నిమిత్తము తన ప్రాణమును పెట్టెను. చూసారండి, ఎవరి కోసం పెట్టాడు? మన కోసం పెట్టాడు. శరీరాన్ని అప్పగించాడు. నువ్వేమిస్తున్నావు? నోటితో అబద్ధం మాట్లాడతావు, కపటంగా మాట్లాడతావు, లోపల ఒకటి పెట్టుకుంటావు, బయట ఒకటి మాట్లాడతావు. నువ్వు నిజంగా దేవుని బిడ్డవేనా? ఆయన మన కొరకు తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొచ్చున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్దులమై ఉన్నాం. అది కావాలి, అది ఆరాధన. దేవునికి ఆరాధన కావాలండి. ఆయన మాట వినటం ఆరాధన, ఆయనకు లోబడటం ఆరాధన, ఆయనకు మనల్ని మనము అర్పించుకోవటం ఆరాధన. దేవుడి మాటలు ఆయన వెనుకల్లో దీవించునుగాక.